అమ్మమ్మలాగా రిచ్గా ఉండాలి చూడు. జాగ్రత్త నువ్వు కూడా. మళ్ళా నువ్వు అంత ట్రిప్ అయిపోయిన తర్వాత రా. సరే భారతి బాయ్. ఏడ్చకూడదు రా బుజ్జమ్మ. ఏడ్చకూడదు. వచ్చిన షార్ట్ ట్రిప్లో అమ్మ దగ్గర స్పెండ్ చేసే టైం అయిపోయింది. సో ఇప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి పోతున్నాను. ఎందుకంటే ఇంకా ఫంక్షను అలా అందరినీ కలిసడానికి. ఈ పోయే దారిలో నేను చదువుకున్న స్కూల్ ఎల్ఆర్జీ కనపడబ్బా. సో ఈ ప్లేస్ చూస్తానే అదొక రకమైన ఫీలింగ్. ఇంకా ఈ ఆడిటోరియంలో అయితే ఫుల్ ఆఫ్ నాది డ్యాన్సులు అవి ఇవి ఎన్ని అచీవ్మెంట్స్ తీసుకున్నాను అసలు ఈ స్కూల్లో అయితే నేను. సో ఇదంతా దారి పొడవునా పోతూ ఉంటే అసలు ఈ ప్లే గ్రౌండ్లో అయితే మొత్తం అంతా చాలా మెమోరీస్, నాస్టాలజీస్ అన్నీ గుర్తొచ్చాయి. ఇది మా చర్చ్, ఎల్ఆర్జీ చర్చ్. ఈ చిన్మయ్ నగర్ అనేది ఒక ఎమోషన్ నాకు. ఇది మా నాన్న వర్క్ చేసిన ఫ్యాక్టరీ ఉండేది ఇక్కడ. సో మా ఫ్రెండ్స్ని మీట్ అయ్యి కరెక్ట్గా ఫ్రెండ్షిప్ డే రోజే కలుస్తున్నాం అందరము. సో మొత్తం వీడియో చూసేసేయండి. చెప్పే మీకందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్తా అంటే స్వామి పిలిచే ఈడే దింపేస్తాడు అన్న. ఈ పిల్లల్ని తను పిలుచుకొని పోండి. సో ఈ ఫ్రెండ్షిప్ డే రోజు సో చెడ్డి దోస్తులు అందరూ కలిసినామా. సో మీరు అరిచినారంటే చాక్లెట్ పోతుంది, మీ ఇష్టం. అంతే. ఒక్కసారి అరిచినా సాయంత్రం కబాబ్. గుడ్ మార్నింగ్ అంట చూడు. సో ఈ ఫ్రెండ్షిప్ డే కి చెడ్డి దోస్తులతో అనంతపూర్ మొత్తం చక్కర్లు కొట్టి లాస్ట్ కిందలకు చేరుతాను. ఈమె పేరు వచ్చి ప్రతిమ. ఏ పేరు చెప్దామా అని ఆలోచిస్తే ఉండే పేరు చెప్పు. ప్రతిమ కోతి. దీని పేరు వచ్చి మౌనిక. పంది. నా పేరు సింధురా. కొర్రి పంది ఆడేనుందా? సరే ముళ్ళ పంది, అడవి పంది. పందిల్లో తక్కువ ఇది చెప్పినామని ఫీల్ అవుతుంది. అడవి పంది. చూసినారా ఎట్లుంటుందో? వీళ్ళెందుకు నాకు దోస్తులు ఉన్నారంటే ఇట్లా యువరాణి వస్తుంది. పెట్టుకోమ్మ యువరాణి. ఏ దేశపు యువరాణి? అనంతపురం యువరాణి. సరే ఇప్పుడు నువ్వు యా దేశపు యువరాణి నువ్వు చెప్పు. కక్కలపల్లిగా? అనంతపూర్లో మా ఏరియా జైంటియు దేశంకి యువరాణి. దేశం అంట చెలికత్తెలు. ఆమె డైలాగ్ చెప్పు. నేను చెప్తా. చెలికత్తెలా ఉండు. యువరాణి డైలాగ్ మాహిష్మతి. మాహిష్మతి మళ్ళా వస్తుంది. ఫస్ట్ ఎంత నల్లగా పడుతుంది. వీళ్ళంతా నన్ను అదే ఒరిజినల్ కలర్ అనుకుంటారు. అట్లా అయినా కూడా అట్లా ఉంది. చెప్పు డైలాగ్ చెప్పు. మాహిష్మతి ద గొంతులో నుంచి ఎట్లుండాలంటే వీరం వీరం రౌద్రం రౌద్రం అన్ని ఉండాలి. వీరం డైలాగ్ చెప్పు. డైలాగ్ తెలియకుండా అడుగుతాను. పంది డైలాగ్ చెప్పు. నాకు ప్రాబ్లం. డైలాగ్ ఏముంది?
ఏం నాన్న ఎందుకు నాన్న నేను ఎందుకు చేసుకుంటాను యువరా రాని మీకు చాక్లెట్ తీసుకురా మళ్ళా పిల్లలు కనండి మిమ్మల్ని అందరినీ చూస్తే ఇది నా సంస్థానం సరిగ్గా పెట్టు తప్పే తల్లి డైలాగ్ తప్పు అవునే చెలికత్త చెలికత్త లాగుండు చెలికత్త లాగుండు చెలికత్త ఊరుకుండు రెడీ ఉండే యాక్షన్ అంటే అప్పుడు చెప్పాలా రెడీ 1 2 3 యాక్షన్ ఇది నా సంస్థానం ఇక్కడ నేను చెప్పేదే జరుగుద్ది ఏం జరగదు చెలికత్త చెలికత్త నువ్వు కాదు బాగుందా అండి ఇట్లాంటివి అమ్ముతాది చూడండి నోటికి మూడు వస్తాయి చూడండి లేదండి 105 మీకు కావాలంటే తెప్పిస్తాను మా సింధు సబ్స్క్రైబర్స్ అందరికి ఇది పంపేమంటే యువరాజులు అవుతారే మీరు కూడా ఇప్పుడు రాజ్యంలో ఉన్నారో ఏ రాజ్యంలో ఉన్నారో ఆ రాజ్యం యువరాణి యువరాజులు మీరు మా యువరాజు కూడా ఉన్నాడు అవుట్ ఆఫ్ సర్వీస్ లో ఉన్నాడు చెలికత్తలా ఉండకుండా నువ్వు దేశానికి వెళ్ళాడు సరిగ్గా ఒక డైలాగ్ ఇవాళ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మేమందరం ఈ క్రౌన్స్ పెట్టుకొని నేనే క్రౌన్ లేడీ నేను యువరాణి వీళ్ళంతా చెలికత్త పిల్లలు సరేనా మేమంతా అనంతపూర్ తిరిగి సెలబ్రేట్ చేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లడిది బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని ఇంటికి వెళ్ళి తింటావా మధ్యాహ్నం తింటే రాత్రి తినవా సాయంత్రం తినవా తినేసి బౌలింగ్కి వెళ్తాం ఆడ కూడా ఇది వేసుకొని వస్తామని ఇది ఈ రోజు అంతా తిను మేమంతా చూడండి ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ కట్టుకున్నాం ముందర ఒక ఆమె చాలా సిగ్గు ఆమె రాదు యువరానికి యువరాని ఆమె ఇంకా వీళ్ళు చెలికత్తలు ఇది చెలికత్త ఫస్ట్ చెలికత్త దీని చెలికత్తది ఆ సేవలు చేస్తున్నారు చూడు ఇదో నా భటుడు బట్టుడరా నువ్వు భటుడు వాడు కాదు ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ మేము పని లేకుండా ఎవ్రీ 6 months కలుస్తాం మాది ఇది చేయకండి ఇది మా యువరాణి అనేది గుర్తు పెట్టుకోండి సింధు చెలికత్తకి చెలికత్త అది ఇదో వీడు నా భటుడు ఉండరా భటుడు అంటే సోల్జర్ యుద్ధం చేస్తుంది కదా ప్రతి మంత యుద్ధం చేస్తుంది కదా బాగా చేస్తుందిలే యుద్ధం చేస్తుంది కదా నా కవచం వాడు అర్థమైందా వాడిని పొడిసినాకే నన్ను పొడుస్తారు అర్థమైందా సో ఈ ఫ్రెండ్షిప్ డే వ్లాగ్ మొత్తం చూడండి ఏం చేస్తాం ఎక్కడ పోతానం నువ్వు ఫస్ట్ నా కిరీటం ని పెట్టు వెరీ గుడ్ తల్లి గెలిచింది కొడుకు ఓడిపోయినాడంటే వాడు ఏడు రాక్షసు నువ్వు ఇప్పుడు ప్రతిభ అంత గెలిచింది నేను ఏడ్చినాను రండి బౌలింగ్ ఇంకా సింధు వర్సెస్ ప్రతిమ వర్సెస్ మోనికా ఎవరు విన్ అవుతారే
రెడీనమ్మా? పదమ్మా. ఇటు నుంచి పరిగెత్తుతావా ఏం కథ? వెనకలకి వేసేవమ్మా. వేసిందే అమ్మని. అసలు లీడింగ్ లో ప్రతిమానే ఉంది. ఖచ్చితంగా జాబ్ కన్ఫర్మ్. లాస్ట్ బౌలింగ్ మొత్తం ఈక్వల్ గల్లా. సూపర్. ఓకే, నాట్ బ్యాడ్. విన్నర్ ఇస్ ప్రతిమ. జాబ్ గ్యారంటీనే. రా, పోయేటప్పుడు అప్లికేషన్ తీసుకొని వెళ్ళిపోదాం. పద. సన్మానం చేసి ఇక్కడ విన్ అయిందండి. సన్మానం చేయాల్సిన అవసరం లేదు, ఒక గుర్తింపు. కష్టపడినందుకు ఒక సరే. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కోసము సందర్భంగా నీ అచీవ్మెంట్స్ చెప్పాను. అదే మెయిన్ అచీవ్మెంట్. ఇంకా తర్వాత ఏమీ లేవు, ఉండవు కూడా. సో అందరూ అడగండి లైఫ్ టైం అచీవ్మెంట్ నావి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదులేదు. చెప్పేది లేదు. సో సైనింగ్ ఆఫ్. బాయ్ చెప్పండి. బాయ్.